కొట్టేశాడు భయ్యా, కొట్టేశాడు. రవాన్ అయితే హిట్ కొట్టేశాడు. ధమాకా మూవీ తర్వాత ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. 2022 నుంచి 2026 వరకు లాస్ట్ 3 ఇయర్స్లో అన్ని డిజాస్టర్స్ మోసపడ్డాయి. కానీ ఈ మూవీ క్రేజ్ అండ్ క్రేజీ కంబ్యాక్ ఇవ్వబోతుంది. నా కెరీర్లోనే ఒక పెద్ద మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఇరుముడి మూవీ. సో ఇరుముడి మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఎడిక్స్. ఇతోటే స్పాయిలర్ ఈ మూవీ రివ్యూ అయితే నేను చెప్పబోతున్నా. అసలు ఇరుముడి మూవీ అయితే చూసినప్పటి నుంచి నాకు ఒకటే ఫీలింగ్ ఉంది. ఈ ఇయర్లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంట. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా బ్లాగ్ ఆర్ అన్వర్తి సీన్ ఆర్ మనకు బోర్ కొట్టే సీన్ అట్లాంటిది ఎక్కువ సీన్ కూడా లేకుండా క్రేజ్ అండ్ క్రేజీ రాశారు సీన్స్ అన్ని. అండ్ ఈ ఇయర్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మూవీస్ అన్నింటిలో ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సో మనకి ఏదో ఒక డిసప్పాయింట్ అయితే ఉంటుండే. కానీ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ దానికన్నా మించి ఉంది. మెయిన్లీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్స్ అయితే సీన్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా వర్కౌట్ అయ్యాయి. అసలు రవితేజ అన్న ఇంకా పాప బేబీ నక్షత్ర అయితే మనకి పక్కా ఏడిపించేస్తుంది కూడా. సో ఫస్ట్ హాఫ్లో అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్స్ అండ్ స్టోరీ బిల్డింగ్కి చాలా చాలా క్రేజీగా వాడుకున్నారు సీన్స్. అండ్ ఎవరెవరు ఉన్నారు అన్ని క్యారెక్టరైజేషన్స్ అందరినీ ప్రాపర్గా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళు రాసుకున్న క్యారెక్టరైజేషన్స్కి ప్రతి ఒక్కరు అంత మంచిగా సూటబుల్ అయ్యారు, అంత సూటబుల్ అయ్యారు. అండ్ మన ఫస్ట్ హాఫ్లో మనం మొత్తం స్టోరీ బిల్డింగ్కి క్రేజ్ అంటే క్రేజీ వాడారు. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ అన్నిటికీ క్రేజ్ అంటే క్రేజీగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ వర్కౌట్ అయ్యాయి. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ ఎమోషన్ పండిందంట నేనైతే. ఎందుకంటే రవితేజ ఆ సీన్లో యాక్ట్ చేసింది అయితే క్రేజ్ అంటే క్రేజ్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఒక క్యూరియాసిటీ అయితే ఇంటర్వ్యూల్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రేజ్ అంటే క్రేజ్ వర్కౌట్ అవుతుంది. అండ్ సాంగ్ ప్లేస్మెంట్స్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ వర్కౌట్ అయినాయి బ్రో. అసలు అక్కడ ప్లేస్మెంట్స్ సాంగ్కి ఎక్కడైతే పెట్టాలనుకున్నారో అక్కడ కరెక్ట్గా పెట్టారు. అండ్ దాని ముందు సీన్ దాని తర్వాత సీన్ క్రేజెస్ సెట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయని చాలా అంటే చాలా ట్విస్ట్లు వస్తాయి, చాలా అంటే చాలా టన్స్ కూడా వస్తాయి. నేనైతే స్పాయిలర్స్ చెప్పాను కానీ మీరు సెకండ్ హాఫ్లో పక్క సీటెడ్ చూసిలో కూర్చొని చూసే అంత వైబ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్లో క్రేజ్ అంటే క్రేజ్ వర్కౌట్ అయిన సీన్స్ అయితే నాకైతే లాస్ట్ 40 మినిట్స్ అయితే పక్కా ఏడిపో వచ్చేసింది బ్రో. కానీ చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాను. మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు అయితే పక్క కంట్రోల్ చేసుకోలేరు. అండ్ మన ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అంత క్రేజ్ వర్కౌట్ అయింది. అండ్ ఎమోషన్స్ శివాని గారు ఎంత మంచిగా రాసుకున్నారంటే అది క్లీన్గా అర్థమైపోతుంది మనకి. అండ్ ప్రతి ఒక్క సీన్లో లాస్ట్ 30 మినిట్స్లో మనకి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాధ కూడా ఉంటుంది మనకి. అండ్ ఎమోషన్స్ అంత క్రేజీ వర్కౌట్ అయినాయి. పక్క మనకి ఏడుపు వచ్చే విధంగా అయితే రాసుకున్నారు లాస్ట్ 30 మినిట్స్. ఓవరాల్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతలో ఉన్నా కూడా లాస్ట్ 30 మినిట్స్ అయితే డిఫరెంట్ అంటే నేనైతే చాలా చాలా క్రేజీ వర్కౌట్ అయిన సీన్స్ అయితే. కుదిరినంత వరకు స్పాయిలర్స్ అయితే అవాయిడ్ చేయండి బ్రో. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేయకపోతే మంచిది. ఎందుకంటే స్పాయిలర్స్ ఏంటంటే మూవీని మీరు అంత ఎంజాయ్ చేయలేకపోతారు. మూవీలో రవితేజ గారు ప్రతి ఒక్క ఎమోషన్ చూపించారు. ఆయన కోపం ఎట్లా ఉంటుందని చూపించారు, ఆయన బాధపడితే ఎలా ఉంటుందని చూపించారు, అండ్ ఆయన ఆనందపడితే ఎలా ఉంటుంది, ఆయన ఉగ్రరూపం చూపించారు, ఆయన ఒక డివోటీగా ఎలా ఉంటారు అనేది ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా మంచిగా రాశారు. అండ్ రవితేజ గారు దానికన్నా మించి యాక్ట్ చేశారు. నేనైతే పక్కా చెప్తున్నా రవితేజ గారికి ఇదైతే కెరియర్ బెస్ట్ మూవీ 110% అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే విక్రమార్కుడు ఇడియట్ ఎట్లయితే మనందరూ గుర్తుకుండిపోయిందో అలా రవితేజ గారిది ఈ మూవీలో ఈ క్యారెక్టరైజేషన్ త్రినాథు అనే క్యారెక్టర్ పక్కా గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. ఎందుకంటే అంత మంచిగా రాసుకున్నారు క్యారెక్టర్ని. అండ్ అంతకు మించిన యాక్టింగ్ రవితేజ అయితే చేశాడు. రవితేజ మాస్ కంబ్యాక్. ఈ లొకేషన్స్ కూడా నాకు చాలా చాలా నచ్చాయి. ఎందుకంటే మెయిన్లీ విఎఫ్ఎక్స్ ఇంకా సిజిఐలో వాడుతున్న టైంలో రవితేజ వాళ్ళ మూవీ అయితే క్రేజ్ అంటే క్రేజ్ ప్లాన్ చేశారు. అది ఏంటంటే రా విలేజ్ సెట్స్ అన్ని వేసుకొని రా విలేజ్కి వెళ్ళి చేయడం వాస్ క్రేజీ. ఎందుకంటే విలేజ్ సెట్స్ మనకు చాలా చాలా అట్రాక్ట్ కూడా చేసినాయి. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ గురించి వచ్చేసి రవితేజ అయితే పీక్స్ యాక్టింగ్ అంటే నేను ఆయనకు లైన్ టు బ్యాక్ 3 డిజాస్టర్స్ వచ్చినాక వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్ ఇరుముడి మూవీ కాబోతుంది. ఏ యాక్టర్ కన్నా కెరీర్లో ఇలాంటి మూవీ వాడాలనుకుంటే నేనైతే. ఎందుకంటే అంత మంచి క్యారెక్టరైజేషన్ అంత మంచి యాక్టింగ్ కూడా చేశారు రవితేజ అన్న. అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్లో అయితే రవితేజ అన్న యాక్టింగ్ పీక్స్ అంటే నేను 4 ఇయర్స్ తర్వాత అయితే రవితేజ అన్న మాస్ అంటే మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. మాస్ మహారాజా కంబ్యాక్ అయితే వచ్చేసింది. రవితేజ అన్నకు కూతురుగా యాక్ట్ చేసిన పాప అయితే చాలా చాలా మంచిగా చేసింది. తన పేరు వచ్చేసి బేబీ నక్షత్ర. తన యాక్టింగ్ వాస్ క్రేజీ. అండ్ తను యాక్టింగ్ చేయలేదు, తను జీవించేసింది ఆ క్యారెక్టర్లో. మనం చూస్తే మనకైతే అట్లనే ఫీల్ ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎంత మంచిగా ఉండడానికి ఆమె కూడా ఒక రీజన్. ప్రియా భవానీ శంకర్ గారు కూడా క్రేజ్ యాక్టింగ్ చేశారు. తనకున్న క్యారెక్టరైజేషన్ తను మంచిగా చేశారు. అండ్ ఒక లెవెల్లో అనిపించింది ఆమె క్యారెక్టర్. శివనిర్వాణ అన్నకైతే తొలి ప్రేమ కన్నా హై ఇచ్చే మూవీ అయితే ఇరుముడి మూవీ పక్కా ఇది ఆయన కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. అండ్ జీవి ప్రకాష్ అని అయితే ఆయన మ్యూజిక్తో చాలా చాలా అట్రాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సాంగ్ ప్లేస్మెంట్ క్రేజ్ వర్కౌట్ అయింది. ఆయన బీజిఎమ్స్ కూడా చాలా సెట్ అయ్యాయి. ఓవరాల్ మూవీ అయితే క్రేజ్ ఉంది. పక్కా 5/5 రేటింగ్ ఇస్తాను నేనైతే. మీరు తప్పకుండా థియేటర్లో చూడడానికి అయితే ట్రై చేయండి ఈ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.